నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. సీఎం పీఎం మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. ప్రొఫెసర్ కోదండరాంపై కుట్ర చేసి ఎమ్మెల్సీ పదవి పోయేలా చేశారు. సీఎం రేవంత్ ఆరోపణ. ఒక వైస్ ఛాన్సలర్ కు మర్యాద ఇవ్వాలని తెలియదా రేవంత్ రెడ్డి? ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రా. బీఆర్ఎస్ కట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసుడు తప్ప నువ్వు చేసింది ఏందని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నన్ను కోసుకొని తిన్నా ఉద్యోగుల కోసం పైసలు లేవంటావు, కానీ నీ ఫ్యూచర్ సిటీ కోసం 6 లైన్లు రోడ్డు వేస్తావు. జీహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. జీహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావు. మరి పైసలు లేకపోతే 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఎలా పిలిచావు రేవంత్ రెడ్డి అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మా చిన్న ఉద్యోగులు, మా చిరు ఉద్యోగులు 18,000 జీతం చెప్పిన మాట చేయమంటే నన్ను గోసుక తింటారా, పైసలు లేవంటారు. మరి నేను అడుగుతున్నా, నీకు ఏడికేలు వచ్చినాయి 50,000 కోట్లు? నీ ఫ్యూచర్ సిటీకి నీ భూముల కాడికి 6 లైన్ రోడ్లు వేస్తావు. జిహెచ్ఎంసీలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇరిగేషన్లో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. జిహెచ్ఎంసీలో 6,000 కోట్లతో టెండర్లు పిలుస్తావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు, దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు. మరి పైసలు లేకపోతే 50-60 వేల కోట్లతో టెండర్లు ఆడికెళ్ళి పిలిచినవు రేవంత్ రెడ్డి? వాటికి మాత్రం పైసలు ఉన్నాయి. మా ఆశాలో, మా అంగన్వాడీలో, మా మధ్యాహ్న భోజన కార్మికులు పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా? నీకు మనసు లేదు, నువ్వు మాట తప్పినవు, నీకు నిజాయితీ లేదు. అందుకే ఇలా తప్పించుకోవడానికి మా ఉద్యోగులు డిఏలు అడిగినా, మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తావు. నా దగ్గర పంచడానికి డబ్బులు లేవు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులను చేయడానికి నా దగ్గర ఏమీ లేవు. మీరు బాగా చదువుకోండి, ధనవంతులు అవ్వండి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే: మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రా. రేవంత్ రెడ్డి ఇనుప కంచెలు వేసుకుని భయపడుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు పోయిండు. రేవంత్ రెడ్డి వస్తున్నాడని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రేవంత్ రెడ్డిని ఉరికిస్తే సందులల్ల పడి ఉరికిండు. జేబులో కత్తెర పెట్టుకుని బీఆర్ఎస్ కట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసుడు తప్ప నువ్వు చేసింది ఏందని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు.
ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసిన అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు అంతకు మించి ఏమన్నా ఉన్నది? ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతిని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండ. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఒక వైస్ ఛాన్సలర్ కు మర్యాద ఇవ్వాలని తెలియదా రేవంత్ రెడ్డి? కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసినా అని చెప్తున్నావు. అతను నీ వ్యాపార క్షేత్రంలో పాలేరు పని చేస్తున్నాడా? హానరబుల్ వైస్ ఛాన్సలర్ అనడానికి అహంకారం అడ్డు వస్తోందా? వాకిటి శ్రీహరిని ఏకవచనంతో సంబోధిస్తూ రాచరిక పోకడలు చూపిస్తున్నావు. సహచర మంత్రివర్యులని అనడానికి కూడా నోరు రావడం లేదా అని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఛాన్సలర్ అంటే ఒకసారి ఒక వ్యక్తి వైస్ ఛాన్సలర్ అయితే దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాళ్ళకు స్టేట్ క్యాబినెట్ మంత్రి కంటే కూడా ఎక్కువ గౌరవం ఉంటుంది. ఉపకులపతి, హానరబుల్ వైస్ ఛాన్సలర్ అంటారు. మీరు మొత్తం ప్రసంగం వినండి మీరు దయచేసి. అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఈజ్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ దగ్గర రైతు కూలి కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, క్యాబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికే నీ నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ప్రొఫెసర్ కోదండరాంపై కుట్ర చేసి ఎమ్మెల్సీ పదవి పోయేలా చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఆయనను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీ చేస్తాం, ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం. ప్రజా సమస్యలను ప్రస్తావించే వాళ్ళు చట్టసభల్లో ఉండాలనేది నా ఆలోచన. సుప్రీంకోర్టుకు పోయి కోట్లు ఖర్చు చేసి పదవి పోయేలా చేశారు. ఇదేం పైచాచిక ఆనందం? నా మీద తీట ఉందంటే అర్థం చేసుకుంటా, కానీ తన ఇంటి తలుపులు పగలగొట్టైనా ఆయన ఏమనలేదు. నేనైతే చెంపలు పగలగొట్టేవాడిని అని అన్నారు. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు.
ఏం పైశాచికానందం ఇది? ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీ గాని అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన. మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్ బీసీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. నాసీ రకం పనులు చేయనందుకు తనను కులం పేరుతో దూషించి రౌడీలను పంపి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తనకు పోలీసుల రక్షణ కల్పించాలని ఆయన కోరుతున్నారు. కోర్ లీడరు కొప్పుల నరసింహారెడ్డి గారు పరిచయం అయ్యి ప్రైవేట్ పనులు ఆయన స్వలాభం కోసం నాతో చేయించుకునేవాడు. నాకు తెలియక అతను డీడీ కట్టిండేమో అనే విషయంలో నువ్వు చేయరా బాబు అంటే నేను చేసేవాడిని. సరే సార్ అని లేబర్ పైసలు కూడా నాకు ఇవ్వకుండా నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. ఇది 3-4 సంవత్సరాల నుంచి నేను అనుభవించుకుంటూ వచ్చి ఈ రోజుకు నేను ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చి ఆయన నేను చెయ్యను సార్, నీ దగ్గర నేను ప్రైవేట్ గానే చేసుకుంటున్నాను కదా, నాకు ఎవరు ఇస్తే వాళ్ళని చేసుకుంటానని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించి ఆయన నన్ను దుర్భాషలాడుతూ కానీ మా అమ్మని దుర్భాషలాడితే ఇంటి దగ్గర మా అమ్మ ఇప్పుడు ఆ మాటలు విని కోలుకోలేని పరిస్థితిలో ఉంది. నాకు కూడా 3 రోజుల నుంచి ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. బీసీ కమిషన్ లో కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాను. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి గంజాయి బ్యాచ్ అని అంటున్నాడు. అతని బామ్మర్దులే అతని దగ్గర ఉంటాడు ఉదయ్ రెడ్డి అని చెప్పి. గంజాయి అతనే తాగుతాడు. ఎవిడెన్స్లు కూడా నా దగ్గర పూర్తిగా ఉన్నాయి. అతని ఎవిడెన్స్లు ఉన్నాయి మొత్తం నా దగ్గర. ఇంకోటి అతనికి కనెక్షన్స్ ఈ 4 సంవత్సరాల నుంచి చేసిన కనెక్షన్లు కూడా అన్ని ఉన్నాయి నా దగ్గర. A to Z ఉన్నాయి ఆయన మొత్తం. ఈ డీడీలు కట్టలేకుండా సేవరేజ్ కనెక్షన్లు చేయించుకు ఉన్నాడు. నన్ను గంజాయి బ్యాచ్ అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. వాళ్ళ బామ్మర్దే ఉదయ్ రెడ్డి అండ్ టీము, ఇంకా కొందరు మంది పేర్లు నాకు తెలియదు, ఇంకా షాయి అని చెప్పి ఇంకా ఎవరో కొందరు ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నా ఇంటికి కూడా రెక్యూ చేస్తున్నారు. వాళ్ళు గంజాయి తాగుతూ ఉన్న ఫోటోలు ఎవిడెన్స్లతో సహా ఇప్పుడు బీసీ కమిషన్ కి నేను ఇవ్వడం జరిగింది. నాకు ఎటువంటి హాని జరిగినా, నా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఈ యొక్క మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ కార్పొరేటర్దే, ఆయనకే ఏం జరిగినా ఆయనదే అని నేను తెలియపరుస్తున్నా. ఇంకోటి ఆయన మాటలు వినలేదని చెప్పేసి ఇదని అంటున్నాడు. ఇది ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నాడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పేరు చెప్తున్నాడు. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను గుర్తు కూడా పట్టాడు. ఇది ప్రైవేట్ గా నేను పనులు చేసుకుంటూ ఉన్నాను. అతనికి ఏం సంబంధం లేదు. నేను ఫంక్షన్లలో దిగినవి ఆయన మీద అభిమానంతో దిగిన ఫోటోలను తీసుకొస్తున్నాడు. ఈటల రాజేందర్ గారితో కూడా నేను గతంలో దిగి ఉన్నాను, ఉద్యమకారుని కాబట్టి దిగి ఉన్నాను. ఇవన్నీ ఆయన పదే చూయించుకుంటూ వాళ్ళు నేను ఎవిడెన్స్ తోటి చెప్తున్నాను, అలా ఎటువంటి ఆధారం లేకుండా నన్ను దొంగ అని చిత్రీకరిస్తున్నారు. మన్సూరాబాద్ డివిజన్ ప్రజలు కూడా గమనించాలి. అతని ఆగడాలు ఇక మితిమీరిపోయినాయి. నాలాంటి ఒక బీసీ బడుగు బలహీన వర్గాలనే ఇలా అంటున్నాడంటే చాలా మంది బయటకు వచ్చి చెప్పట్లేరు. మీరు నా మీద దయ ఉంచి ఈ యొక్క గంజాయి బ్యాచ్ కూడా, నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళతోటి మీరే ఈ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. బామ్మర్ది పక్క కూర్చున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అందరి ఫోటోలు చూపించుకుంటూ భయభ్రాంతులకు మన్సూరాబాద్ డివిజన్ ప్రజలని ఇలా బామ్మర్ది గురి చేస్తున్నాడు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. బండి సంజయ్ కూడా దొంగ ఓట్లతోనే ఎంపీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలు ఉన్నది, కరీంనగర్లు ఉన్నది, చొప్పదండిలు ఉన్నది, వేములవాడలు ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు. అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. మిస్టర్ బండి సంజయ్ దేశ్ముఖ్, ఎక్కడ బీసీ అయ్యా నువ్వు?
సీఎం పీఎం మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు జైలుకెళ్తే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. జైలునే సీఎం పీఎం నివాసంగా మార్చుకొని ఆర్డర్స్ పాస్ చేస్తారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. కాంగ్రెస్ ఇతర పార్టీలోనూ చాలా మంది నైతిక విలువలు కలిగిన నాయకులున్నారని స్పష్టం చేశారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎన్డీఏ సీఎంలకు వర్తిస్తుందని అమిత్ అన్నారు. దేశంలో ఎన్డీఏ సీఎంలే ఎక్కువ, పీఎం కూడా ఎన్డీఏ వ్యక్తే. ఈ బిల్లు మా సీఎంలను ప్రశ్నిస్తోంది. ఒకవేళ తప్పుడు కేసైతే కోర్టులు బెయిల్ ఇస్తాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు కళ్ళు మూసుకొని ఉండవు. బెయిల్ రాకపోతేనే పదవి పోతుంది. సీఎం పీఎం మంత్రి జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడంలో ప్రజాస్వామ్యంలో సరైందేనా అని ప్రజలు విపక్షాలను అడుగుతున్నారని అన్నారు. केजरीवाल जो थे उनका भी ऐसे ही हुआ था, बेल मिला और फिर उसके बाद वो वापस आ गए. क्या यही होने वाला है हर नॉन बीजेपी चीफ मिनिस्टर के साथ? आप मुझे एक बात का सवाल जवाब दीजिए. नॉन बीजेपी बीजेपी छोड़ दीजिए, दोनों के लिए समान कानून है, परंतु किसी ने भी जेल से सरकार चलानी चाहिए क्या? आजादी से अब तक कई सारे नेता जेल में गए, कई सारे मुख्यमंत्री भी गए, मंत्री भी गए और सबने इस्तीफा देकर जेल में गए. अभी अभी एक ट्रेंड शुरू हुआ कि जेल में जाने के बाद भी इस्तीफा नहीं देना. ढेर सारे ऐसे लोग हैं जिन्होंने इस्तीफा दिया. तमिलनाडु के कुछ मंत्रियों ने नहीं दिया, दिल्ली के मंत्री और मुख्यमंत्री ने नहीं दिया, और सरकार के सचिव, डीजीपी, मुख्य सचिव इनके पास आदेश लेने के लिए जेल में जाएंगे. ये क्या हमारे लोकतंत्र को दुनिया में सम्मान दिलाएगा क्या? ये मुद्दे पर चिंता, चर्चा होनी चाहिए, नहीं होनी चाहिए. और मैं आज जो कांग्रेस पार्टी इसका मुखर कर विरोध कर रही है, वो कांग्रेस पार्टी के एक स्टैंड को ही मैं कह रहा हूं. जब यूपीए की सरकार थी, श्री मनमोहन सिंह जी इनके प्रधानमंत्री थे और लालू प्रसाद यादव जी इनके मिनिस्टर थे. लालू प्रसाद जी को सजा हो गई. मनमोहन सरकार एक ऑर्डिनेंस लेकर आई कि 2 साल की सजा हो तो भी अपील का स्टेज बाकी है तो उनकी सदस्यता नहीं जाती है. यही मॉरल ग्राउंड था जो आप कोट कर रही हो. तो एक ऑर्डिनेंस लेकर आए कि हम इसको बदल दे रहे हैं. ऑर्डिनेंस से बदलने का कैबिनेट ने प्रस्ताव भी किया. यही श्री राहुल गांधी इसको कंप्लीट नॉनसेंस कहकर सार्वजनिक रूप से प्रेस कॉन्फ्रेंस में फाड़े थे ऑर्डिनेंस को. और देश की कैबिनेट ने और देश के प्रधानमंत्री ने जो फैसला लिया था, उनकी पार्टी के ही प्रधानमंत्री ने जो फैसला लिया था, उसका मॉरल ग्राउंड पर उन्होंने मखौल उड़ाया था. और मनमोहन सिंह एक सॉरी फिगर बनकर रह गए थे पूरी विश्व के सामने. आज वही राहुल गांधी बिहार में सरकार बनाने के लिए सजा हो गई वो లాలూ ప్రసాద్ జీకు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై పీఎస్సీఎస్ ద్వారా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం బేగంపేట గ్రామంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు. పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ. చాలా మందికి యూరియా దొరకపోవడంతో ఆందోళనలో రైతాంగం. అందరు రైతులే, ఎవరు రైతులు కానీ ఏముంది అందరు
ప్రగతి భవన్లో బంగారు బాత్రూంలు 150 గదులు ఉన్నాయని దుష్ప్రచారం చేశారు. ఒక ఇంటర్వ్యూలో 150 గదులు బాగున్నాయా అని బట్టి విక్రమార్కను అడిగితే నవ్వుతున్నాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూమ్లు 150 రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు. మళ్ళీ మన పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు. మన ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన ఏమడిగిండు, ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హెహెహెహె నవ్వుతుంది. అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉర్రాలి, నోటికి ఎంత వస్తే అంత, ఏది పడుతుంది ఎట్లు పడుతుంది, ఎందుకంటే ఈజీగా నమ్ముతురు. ఇదిగో పులి అంటే అది తోక, ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు. కానీ ఇలా మరి బట్టి విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో. నేను అడిగిన అన్న మరి 150 రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగిన. మరి 150 రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహాహా నవ్వుతుంది. ఏమనాలి మరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. సీఎం పీఎం మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. ప్రొఫెసర్ కోదండరాంపై కుట్ర చేసి ఎమ్మెల్సీ పదవి పోయేలా చేశారు. సీఎం రేవంత్ ఆరోపణ. ఒక వైస్ ఛాన్సలర్ కు మర్యాద ఇవ్వాలని తెలియదా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రా. బీఆర్ఎస్ కట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసుడు తప్ప నువ్వు చేసింది ఏందని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.